నమ శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగే దేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి. ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. అయితే మనకి 13వ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది. ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాళభైరవుడు. కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు. మనం అష్టభైరవులకి చేస్తాం, అష్టమాతృకులకి చేస్తాము. అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన పౌర్ణమి మార్చి 13వ తేదీన జరుగుతుంది. అనంతరం మీకు తెలిసిందే అన్నప్రసాద సేవ ఉంటుంది. అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి, హోమం వివరాలు తెలియచేయబడతాయి. మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను, మనం పీఠం దగ్గరలోనే మహాకాళభైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్వర్ణాకర్షణ కాళభైరవుడు, అలాగే భైరవీమాత, మహాకాళభైరవుడు, ఇక స్ఫటిక లింగేశ్వరుడు, అన్నిటికంటే సంకటహర గణపతి, ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను. ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది. టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దీని వివరాలు తెలియచేయబడతాయి. మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి మార్చి 16 నుంచి 31 వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. చాలా క్యాలిబర్, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు, చాలా తెలివితేటలు, ఇంటలెక్చువల్స్, అనుకూలమైనటువంటి సమయంగానే మీకు ఈ కుంభరాశి వారికి చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటా బయట కూడా మీదే అప్పర్ హ్యాండ్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో కూడా మీ సహోదర వర్గంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మీ తెలివితో ఆ సమస్యను పరిష్కరించటం, ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. బాగుంది. ఇతరులు కూడా మీ సలహాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. కొన్ని వస్తువులు కావచ్చు, కొంత సమాచారం కావచ్చు, సకాలంలో మీకు చేరకపోవటం వలన కొంత నష్టపోయేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటారు ఒక పార్సల్ నాకు ఇన్ టైంలో రావాలి అని, అనుకోకుండా ఎక్కడో దగ్గర స్టక్ అయిపోవటం, ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గతంలో మీరు ఏదైనా కాస్త అత్యుత్సాహంగా పనిచేసేటువంటి పరిస్థితులు, దాని వలన వచ్చే పరిణామాలు కూడా ఈరోజు మీకు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయ్యేటువంటి సూచన అయితే ఉంది. దీనివలన కొంత సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే మాట తీరు కాస్త సెన్సిటివ్గా, అంటే సున్నితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇతరుల మనసు నొప్పించేటట్టు ఉంటే ఇంత అదృష్టం కూడా
మీకు దురదృష్టంగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అందువలన తానవ్వక నొప్పించక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అనేటట్టుగా ఉండాలి. అలాగే గృహ గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే బాగుంది. అలాగే పనులు కూడా కాస్త ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఇక కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే రుణ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు, సక్సెస్ కూడా అవుతారు. వివాహ ప్రయత్నాలు అయితే ఆలస్య సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కాస్త నిదానంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి నిరుద్యోగులైతే మీ ఎఫర్ట్స్ చాలా ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకైతే అంతా సానుకూలంగా ఉన్నా ఎక్కడో మీ యొక్క ప్రత్యర్థులు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేకపోతే మాత్రం ఎక్కడో ఒక దగ్గర మీకు బ్యాడ్ చేసేటువంటి సూచనలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ఏదైనా పనిభారం ఉన్న టైంకి పూర్తి చేసుకోవటం ఇలాంటివి చేస్తారు. ఇక వృత్తిరీత్యా కూడా ప్రయాణాలు అవి జరుగుతూ ఉంటాయి. కాస్త శారీరక ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. మరి కాస్త ఎవరికైనా గతంలో నష్టాలు వస్తే అవి తిరిగి కొద్దిగా నష్టాలు తగ్గేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అయితే నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుంటే కొంత సమయం వెయిట్ చేయాలి. లేదంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. మరి భాగస్వామ్య వ్యాపారస్తులైతే కొత్త అగ్రిమెంట్స్ చేసుకోకపోవటమే చాలా మంచిది. షేర్ మార్కెట్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకు బాగుంది. కళాకారులకు సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, ఇతర కళాకారులందరికీ కూడా ఏదో వేషాలు రావచ్చు కానీ అంత రికగ్నైజ్డ్ క్యారెక్టర్స్ అయితే కనిపించడం లేదు. వేషాలు కాదు, ఏదైనా సరే, ఏ ఛాన్సెస్ అయినా సరే. ఆరోగ్యపరంగా చూస్తే పర్వాలేదు, కాకపోతే బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. కాస్త నిదానంగా వ్యవహరించడం, రెస్ట్ తీసుకోవటం చేయండి. విద్యార్థులకైతే మీరు చదువు మీద ఎంత ఫోకస్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది. ప్రేమికులకైతే కొంతకాలం కాస్త ఎడబాటు అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి వారికి 20, 22, 27 తేదీలు సానుకూలంగా ఉన్నాయి. 18, 23, 29 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి, బుధ గ్రహాలకు పరిహారాలు అంటే మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. బుధుడికి ఓం బుం బుధాయ నమః. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 19 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. మంచిగా ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే తీపి రొట్లను అవకాశం ఉంటే ఏదైనా కుక్కలకు ఆహారంగా వేయండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదవటం. అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అబ్స్ట్రక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.